రేసు మొదలైంది. మెదక్లో ఉపపోరుకు త్రిముఖ పోటీ నెలకొంది. ఇవాళ నామినేషన్ల చివరి రోజు కావడంతో మెదక్ పార్లమెంట్ బరిలో నిలిచే అభ్యర్థులను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సునీతారెడ్డి, బీజేపీ నుంచి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు నామినేషన్లు వేశారు. ఈ ఉప ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకుని బరిలో నిలిచాయి. ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు సవాల్గా మారింది. మెదక్ ఉపపోరులో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ఈపాటికే మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ స్థానంపై ఆశ పెట్టుకున్న ఉద్యోగ సంఘాల నేత దేవిప్రసాద్ కు టీఆర్ఎస్ టికెట్ లభించలేదు. టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలో ఉండడంతో ఈ స్థానంను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు, ఇతర అగ్రనేతలను ఉప ఎన్నికల కోసం రంగంలోకి దింపింది. తెలంగాణలో పూర్తిగా పట్టుకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మెదక్ ఉప ఎన్నికల్లో గెలిచి కాస్త సత్తా చాటాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిని బరిలో దింపింది. గతంలో మెదక్ జిల్లా నుంచి 2 సార్లు మంత్రిగా, నర్సాపూర్లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె జిల్లాలో చేసిన అభివృద్ధి పనులు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కొంత లాభపడుతుందనే భావనతో సునీత లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. అగ్రనేతలంతా మెదక్ ఉప ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించారు. మెదక్ ఉప ఎన్నికల బరిలో దిగేందుకు అభ్యర్థి కోసం అష్టకష్టాలు పడ్డ బీజేపీ ఎట్టకేలకు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బీజేపీలకు చేర్చుకొని చివరి క్షణంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దింపింది. గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శించే జగ్గారెడ్డి తమకు సరైన అభ్యర్థేనని బీజేపీ జగ్గారెడ్డిని బరిలో దింపింది. దీంతో మెదక్లో రాజకీయ వేడి ప్రారంభమైంది. రాజకీయ పార్టీలన్నీ మెదక్ జిల్లాకు పరుగులు తీస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో మెదక్ ప్రజలు ఎవరికి తీర్పు ఇస్తారో వచ్చే నెల 13న తేలనుంది.